కూటమి ప్రభుత్వంతోనే మహిళల కోసం ఎనలేని కృషి చేస్తుందన్నారు కాకినాడ మహిళలు. విద్యార్థినులు విద్యారంగంలో రాణించేందుకు ఎంతో తోడ్పడుతుందన్నారు. మహిళల రక్షణకు దిశ వంటి చట్టాలను పటిష్టంగా అమలు చేస్తున్న కూటమి సర్కార్కు ధన్యవాదాలు తెలిపారు. కాకినాడలో అంతర్జాతీయ దినోత్సవ వేడుకలపై మరింత సమాచారం కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంతో ఆనందంగా ఉత్సవాలతో అయితే ఘనంగా జరుపుకునే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కాకినాడ జిల్లా కాకినాడ రాగిరెడ్డి కళాక్షేత్రంలో కూటమి నేతల మధ్యలో ఈరోజు మహిళలందరూ కూడా ఎంతో పండగ వాతావరణంలో ఈ ఉత్సవాలు జరుపుకున్నారు. ప్రస్తుతం మన వద్ద కొంతమంది మహిళలు, వారిని అడిగి మరింత సమాచారం చేసే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు చూసాం మార్చి 8వ తేదీ వచ్చిందంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకోవడానికి మహిళలందరూ ముందుకు వచ్చారు. ఈరోజు మీరు మహిళా దినోత్సవంలో మీరు పాల్గొన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కానీ మేము చాలా పండగ వాతావరణం అంతా ఇక్కడ ఉంది, అంతా చాలా బాగా చేసుకుంటున్నాం. అందరూ అఫీషియల్స్గా మామూలుగా మహిళలందరూ కూడా ఇది ఒక పండగ కిందే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. మేడం చూసాం, ఇప్పుడు పెద్ద చిన్న వయసు తేడా లేకుండా చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి దాకా మహిళలు మేము కూడా అందరిలో ఒకటం, మేము కూడా ప్రతిదీ సాధిస్తాం. అంటే ఉద్యోగులకే కాదు, గృహిణులకే కాదు, భార్యలకే కాదు పరిమితం కాదు, మేము కూడా మా మహిళ అంటే సాక్షి చూపిస్తాం అని చెప్పి ఈరోజు చూసాం. ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే చాలా అనాదిగా వెళ్ళినట్లయితే మేము చాలా మా 4 మదర్స్ దగ్గర నుంచి చాలా సమస్యలు ఎదుర్కొని చాలా చట్టాలు చేసి పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి రావడం జరిగింది. అందుకని ఆ మహిళలు చేసిన త్యాగాలు మాకు ఒక స్ఫూర్తిదాయకం. వాళ్ళు చేసినటువంటి ఎన్నో త్యాగాలు మేము ఈరోజు స్ఫూర్తిగా తీసుకుని మేమే కాకుండా మా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక మంచి తరాన్ని అందించాలని, మహిళలకు భాగస్వామ్యం ఇవ్వాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న ప్రతి సంవత్సరం ఒక థీమ్తో రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం థీమ్ అయితే ఖచ్చితంగా బాలికలు కానీ మహిళలు కానీ సమాన హక్కులు, వారి యొక్క భాగస్వామ్యం ఉండాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం థీము దాని ప్రకారంగానే బాలిక విద్య అని ఉన్నతమైనటువంటి విద్యను ప్రవేశపెట్టాలనేదే ఉద్దేశము. అందుకని బాలిక చదువుకున్న వ్యక్తి అయితే, బాలిక విద్యావంతురాలు అయితే ఖచ్చితంగా కుటుంబం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ గ్రామం కానీ బాగుపడుతుంది. కాబట్టి బాలిక విద్యను ప్రమోట్ చేయాలని, బాలిక విద్య ఉన్నతమైన అంటే బాలిక విద్య లేదని నేను చెప్పట్లేదు, ఉన్నది కాబట్టి ఈరోజు అందరం ఇంత గ్రాండ్ స్థాయిలో ఈరోజు ఇంత లాంటి పెద్ద స్థాయిలో ఆఖరికి ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, మంత్రులు కానీ, ఒక కలెక్టర్లు కానీ చాలా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజును సెలబ్రేట్ చేయడానికి వారి పనులు కూడా తగ్గించుకుని ఎంత దూరం నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ పండుగ వాతావరణం సృష్టించారు అంటే అది మా యొక్క గొప్పతనంగానే ఫీల్ అవుతున్నాం మేము. కానీ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నది, అక్కడ ఉన్న పురుష సమాజానికి ఈ మహిళలు చేస్తున్నటువంటి త్యాగాలకు స్ఫూర్తిగా ఇక్కడున్న మహిళలకి మీ ఇంటిలో ఉన్నటువంటి భార్య, తల్లి, చెల్లి, కూతురు అందరికీ కూడా గౌరవం ఇవ్వండి. వ్యక్తిగతమైన గౌరవం మీరు ఎప్పుడైతే ఇచ్చారో సమాజంలో ఆవిడ నిజం మనస్ఫూర్తిగా పరిపూర్ణమైన మహిళగా ఎదగలదు. అందుకని దయచేసి అందరినీ ఒకటే వేడుకుంటున్నాం, మహిళని గౌరవించండి, అబ్యూసెస్ చేయకుండా దూరంగా ఉండండి, బాలిక విద్యను ప్రమోట్ చేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చూసాం మనం అంటే 5, 6 తేదీల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కారణంగా క్రీడలు పెట్టారు మహిళలకు. మన జిల్లా కలెక్టర్ సగిలి చంద్రమోహన్ గారు 5, 6 క్యాజువల్ కూడా ఇచ్చారు. ఈ రోజు ఏమో 8వ తేదీ. ఈ రోజు మహిళలంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఎంతో పండగ చేసుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా, గర్వంగా, ఉన్నతంగా చేసుకునేది ఏదన్నా ఉన్నదంటే ఒక మహిళా దినోత్సవం అని చెప్పేసి ఈరోజు చెప్పగలము. ఇప్పుడు గతంలో ఎందరో వీర నారీలందరూ కూడా మన కొరకు మహిళ ఎప్పుడు కూడా గృహానికి పరిమితం కాకుండా పాలిటిక్స్లో కానీ అలాగే ఇంకో ఎన్నో సాధనాలు చేయడానికి మహిళ ఒక నడుము కొట్టుకుని ఉన్నతంగా నిలబడిందని చెప్పి చెప్పొచ్చు. ఈరోజు మా కాకినాడ కొలచెరు పార్క్ పక్కన మాకు ఇక్కడ వీడింగ్ దాంట్లో ఈరోజు కూటమి నాయకులందరూ కూడా మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరపడం అన్నది మేము చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మన కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు జనసేన పార్టీ, అలాగే మన ఎమ్మెల్యే గారు కొండబాబు గారు జనసేన పార్టీ పంతం నానాజీ గారు, అలాగే మన కాకినాడ కూడా చైర్మన్ గారు తుమ్మలబాబు గారు, కాకినాడ సిటీ ప్రెసిడెంట్ గారు మన తోటసుధీర్ గారు, వీళ్ళందరూ కలిపి మొత్తం కూటమిగా ఇంత ఘనంగా జరపడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాము. ఈ 2 రోజులు జరుపుకునేది ఏంటంటే ఒక్క రోజులో జరుపుకునేదే కాదు, మహిళలు అన్నది బయటకు వచ్చి వారి టాలెంట్ని చూపించి వారి ఆటల్లో కానీ ఎందులోనూ కానీ తక్కువ కాదని చెప్పేసి నిరూపించుకోవడానికి ఈ 2 రోజులు కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు అందరూ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు
మాకు ఎక్కడ కూడా మహిళల్ని తగ్గేది లేదని చెప్పేసి అందరూ కూడా గృహానికి పరిమితం కాకుండా కత్తులు పట్టుకొని ప్రతిదీ కూడా సాధించగలం మేము కూడా పట్టుదలగా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్పడం జరిగింది. మాకు మహిళల్ని ఈ ప్రభుత్వం చాలా ఉన్నతంగా గౌరవించే ప్రభుత్వం జనసేన పార్టీ అని చెప్పచ్చు. ప్రాముఖ్యంగా జనసేన పార్టీలో వీర మహిళలు చాలా, కూటమి ప్రభుత్వంలో వీర మహిళలు ఎక్కడ కూడా తగ్గకుండా కూడా ప్రతి వీర మహిళ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకొచ్చి చాలా ఉన్నతమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు. జై జనసేన. చూసాం అంటే ఏవైతే ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఎంతో రక్షణ కల్పించారు, అలాగే మహిళలకు ముందెత్తు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ఎవరితోనో పోలీసు కూడా మహిళా రక్షక పెట్టి మేము రాత్రి సమయంలో కూడా మాకు ఆటోలు కానీ ఏం అందుబాటులో లేకపోయినా మహిళా రక్షకులు మా ఇంటికి చేరుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏవైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మహిళలకు ఎంతో రక్షణ కలిగిస్తున్నారు, రక్షణకు ముందస్తు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనివల్ల కూటమి నేతలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఈ రోజు జరుపుకున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకున్నాం అని చెప్పి ఇక్కడ వచ్చిన మహిళలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.